నేటి ముఖ్యాంశాలు. ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలు. సమయానికి రాని బస్సులు, ఇబ్బందుల్లో విద్యార్థులు. ఆర్టీసీ డిపో ముందు బీసీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. బీజేపీ పార్టీ ఒక విలక్షణమైన పార్టీ. యాలాల మండల కార్యకర్తల సమావేశంలో జిల్లా అధ్యక్షులు మాధవ్ రెడ్డి. తాండూరు పట్టణంలో విజృంభిస్తున్న కుక్కల బెడద పట్టించుకొని మున్సిపల్ అధికారులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ప్రొఫెసర్ జయశంకర్ ఉత్సవాలను తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రొఫెసర్ జయశంకర్ ను స్మరించుకున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆగస్టు 6, 1934లో జన్మించారు. జూన్ 21, 2011న మరణించారు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ ఆమ్లెట్ గ్రామం అక్కంపల్లిలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థిక శాస్త్రంలో PhD పట్టా పొంది ప్రిన్సిపల్ గా, రిజిస్టర్ గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా కూడా ఉన్నత పదవులను పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోను, అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలోను, సాంబర్ ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలోను పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి TRS పార్టీ ఏర్పాటులో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిక వెన్నంటే నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కల్లారా చూడాలని తరచుగా చెప్పే జయశంకర్ 2011 జూన్ 11న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు. జయశంకర్ జ్ఞాపకార్థం జయశంకర్ జిల్లాను కేసీఆర్ ప్రభు ఏర్పాటు చేశారు. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచినా ఎలాంటి అభివృద్ధి జరగలేదని, నాటి BRS ప్రభుత్వం ఉన్నప్పుడు 1800 కోట్లతో తాండూరు అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. రాబోయే ప్రభుత్వం BRS ప్రభుత్వమే అని అన్నారు. 6 గ్యారంటీ పథకాలు అంటూ ప్రజలను మోసం చేశారని రాజుగౌడ్ విమర్శించారు. కేసీఆర్ రోహిత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. 7 నెలల్లో మీరు 100 రూపాయలు తీసుకురాలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మీరు తీసుకురండి, మేము కూడా సహకరిస్తాం, అభివృద్ధి చేయండి, మేము కూడా సహకరిస్తాం, మా తెలంగాణ అభివృద్ధి కావాలని కోరిక మాకున్నది తప్ప మాకు చేపలు నింపుతున్నాను, ఇప్పుడు ఇంకేం చేయాలని చెప్పేసి ఉద్దేశం మాకు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, నేను కార్యకర్తలందరూ కూడా చెప్తున్నా, అందరూ కూడా ధైర్యంగా ఉండండి. రాబోయే ప్రభుత్వం మనది, రాబోయే ప్రభుత్వం మనది, కాబోయే ముఖ్యమంత్రి మనోడు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు ముసలి వాళ్లకు 2000 పెన్షన్లు మేము ఇస్తుంటే 4000 పెన్షన్ ఇస్తామని మోసం చేసి, ఈరోజు వికలాంగులకు 4000 రూపాయలు పెన్షన్ మేము ఇస్తుంటే 6000 రూపాయలు చేస్తామని అబద్ధం చెప్పింది. షాదీ ముబారక్తో పాటు తులం బంగారం అన్నాడు. ఈరోజు 2 లక్షల పెళ్లిలైనాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల పెళ్లి, తులం బంగారం ఏడున్నదికి రేవంత్ రెడ్డి చెప్పాలి. నువ్వు ఈరోజు పోయి నేను అమెరికాకి వెళ్ళి పెట్టుబడి చేస్తా అంటున్నావు. ఎవరు వస్తారు నీకు? ఈ తెలంగాణలో ఏముంది? తెలంగాణలో శాంతి భద్రతలు కోల్పోయినాయి, అభివృద్ధి కోల్పోయింది, మొత్తం కోల్పోయిన సంగతి కూడా గుర్తుపెట్టుకున్నాలి. మేము ఎన్నికల్లో చెప్పినాం, కాంగ్రెస్ వస్తే కరప్షన్ వస్తుంది, కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది, కాంగ్రెస్ వస్తే కమిషన్లు పెరుగుతాయి, కాంగ్రెస్ వస్తే కర్ఫ్యూలు వస్తాయి, కాంగ్రెస్ వస్తే ఈ రాష్ట్రం ఖతమవుతుందని చెప్పినాం. కానీ ప్రజలు మోసపోయిండ్రు. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నాలి. తెలంగాణ పోరాటం చేసి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరిగినా వదిలే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, అతి త్వరలో రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామాల్లో తిరుగుతాం. ఎవరెవరికైతే పెన్షన్లు రాలేవు, రైతు రుణమాఫీ రాలేదు, రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, ఇవన్నీ కూడా సేకరించి కలెక్టర్ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ధర్నా పెట్టామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా ఆఖరి విషయం ఒకటి చెప్తున్నా, మన తాండూరు ఎమ్మెల్యే గారికి ఒక విషయం చెప్తున్నా. ఈరోజు మీరు తాండూరు నియోజకవర్గంలో ఆ రోజు ఎమ్మెల్యే గారు ఒక గ్రామానికి 50 లక్షల రూపాయలు తెచ్చి పని చేస్తుంటే ఆ పనులు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాక మీరు ఆ పనుల ఒక బిల్లు కానీ
ఆ పనులు రద్దు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అట్లా చేయకుండా మేము ఎందుకంటే ఏం చేసినా కానీ కూడా ఆ గ్రామం కోసం చేసినాం, ఏం చేసినా కానీ కూడా పట్టణంలో అభివృద్ధి కోసం చేసినాం తప్ప మేము వేరే ఉద్దేశం మాది లేదు. కాబట్టి దయచేసి మీరు ఎవరైతే గ్రామాల్లో పని కంప్లీట్ అయినాయో వాళ్ళందరికీ బిల్లు ఇప్పించే బాధ్యత కూడా ఎమ్మెల్యే గారు తీసుకున్నారని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి జయశంకర్ సార్ గారికి మా తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున తెలంగాణ ప్రజల తరఫున జయశంకర్ సార్ గారికి ఆయన ఒక జయంతి నివాళులు కల్పిస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. వికారాబాద్ జిల్లా TUWJ IJU అధ్యక్షులు శ్రీనివాచారి ఆధ్వర్యంలో విశ్వ బ్రాహ్మణ నాయకులు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతిని జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ ఒక సిద్ధాంతకర్తగా, శ్రీకాంచారి ఆత్మార్పణం వల్లనే తెలంగాణ సాధించామని, వారు తమ కులంలో ఉన్నందుకు గర్విస్తున్నామని అన్నారు. శ్రీకాంచారి గారు యుద్ధ త్యాగం వల్లనే తెలంగాణ సాధన జరిగింది. ముఖ్యంగా ఆయన ఆత్మాహుతి చేసుకున్నారు. తర్వాత ఈయన సిద్ధాంతకర్తగా మొత్తము ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి రాష్ట్రాన్ని సాధించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేసింది. కాబట్టి వారికి ఈ సందర్భంగా నివాళులు మా కుటుంబాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఏంటంటే అన్ని కార్పొరేషన్ చైర్మన్లను ఏర్పాటు చేశారు. ఆర్యవేశ కానీ ఇతర సంఘాలు, కుటుంబ సంఘాలు కానీ నేనేమంటున్నాను, చేతి కుల వృత్తుల వారిని తీసుకున్నారు కాబట్టి వడ్రాకి, కమ్మరి, స్వర్ణకారులు కాబట్టి వీళ్ళకు ప్రత్యేకంగా ఫస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసింది మనకు. కాబట్టి డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా జయశంకర్ పురస్కరించుకొని ఆయనకు సరైన నివాళులు అందించాలని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కుటుంబాలను అన్నింటినీ ఆదుకొని ఆర్థికంగా వాళ్ళు ఎదిగే విధంగా, రాజకీయంగా కూడా వారికి ఎన్నో అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఉద్యమకారులు ఇందిరా చౌక్లోని జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఉద్యమ వందనాలు తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం ఎప్పుడు కృషి చేస్తామని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రభుత్వం విమర్శిస్తే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ నాయకులు అంజలయ్య, మోదీన్, తెలంగాణ జనసమితి నాయకులు గౌరీ, జగ్గప్ప, ఆదిత్య, సందీప్, విద్యావంతుల వేదిక నాయకులు జిల్కర్ రవీందర్, అధ్యాపకులు రాజశేఖర్, అమాలి నాయకులు భద్రేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాజకీయ ప్రక్రియ ద్వారా అదేవిధంగా అధికారాన్ని తీసుకురావాలని చెప్పేసి మరి ఆయన ఆ రోజు ఆ దుష్కృత్యంలోనే మరి ప్రపంచంలోనే గొప్ప ఉద్యమాన్ని నిర్మాణం చేయడంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రధాన భూమిక వహించాడు. కానీ తెలంగాణ వస్తుంది అన్నాడు. ఆయన బతుకున్నప్పుడే తెలంగాణ వస్తుంది, వచ్చిన తర్వాత మనము ఊరికే ఉండకూడదు, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమం చేస్తూనే ఉండాలని చెప్పిండు. మరి ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ జయశంకర్ సార్ ఆశయాలను ఆ రోజే చేతిలో వచ్చారు. మరి ఎంత ముందు చూపుతూ జయశంకర్ సార్ చెప్పిందంటే, అధికారంలో ఎవరొచ్చినా మనం ప్రజల తరఫున ఉద్యమాలు చేయాల్సిందే అని చెప్పాడు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎంతో మంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ ఏర్పడితే, ప్రభుత్వం ఏర్పడితే ఎక్కడ తెలంగాణ ఆశయాలకు అనుగుణంగా ఎక్కడ విధంగా ఆయన మరి పరిపాలన సాగించలే. మరి జాతిపితగా తన పేరు రావాలని చెప్పేసి జయశంకర్ సార్ను మరుగునపరిచాడు. ఎంత దుర్మార్గంగా అంటే ఆయన జయంతిని విధంగా మరి అధికారికంగా ప్రకటించలే. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు ఆ ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా మరి జయశంకర్ సార్ ఏదైతే నీళ్లు నియామకాలు తెలంగాణకు జరగాలని చెప్పేసి ఏదైతే ఆయన డిజైన్ చేసి మరి ఆ రోజు భావోద్వేగంలో పాల్గొన్నాడు. మరి ఈరోజు నిధులు ఎక్కడ పోతున్నాయి, నియామకాలు ఎట్లయితున్నాయి, నీళ్ళు ఎక్కడ పోతున్నాయి. ఈరోజు చాలా గత ప్రభుత్వం నిజానికి ఆ ప్రభుత్వంలో పెద్దలందరినీ జైల్లో పెట్టాలి, దేశ ద్రోహం కింద జైల్లో పెట్టాలి. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా అభివృద్ధికి పాల్పడుతూ మరి ఈరోజు ఆ ప్రభుత్వాలు చేసినాయి. తెలంగాణ ఉద్యమం అందుకోసం జరగాలి కదా, మరి తెలంగాణ ప్రజలకు అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి ఆ లక్ష్యం కోసం చేస్తున్నప్పుడు మరి ఆ నిధులన్నీ ఈరోజు తెలంగాణ ప్రజలకు జరగలే.
70 ఏళ్లలో 66 కోట్ల రూపాయలు అప్పుంటే మరి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 లక్షలకు జరిగింది. మరి ఎక్కడ అభివృద్ధి జరిగింది, ఏమైందో మరి జయశంకర్ సార్ ఆశయాలకు ఏ విధంగా తుడిపరిచారు మీరు అర్థం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు అందుకే జయశంకర్ సార్ జయంతిని కానీ జయశంకర్ సార్ వర్ధంతిని కానీ ఎందుకు చేయకపోవడం అంటే జయశంకర్ సార్ ఆశయాలు ఏమున్నాయో ప్రజలందరూ తెలుస్తుంది కాబట్టి జయశంకర్ సార్ను ఆ విధంగా మరుగున పట్టారు. కాబట్టి దయచేసి మనమందరం తెలంగాణ ఉద్యమంలో భాగమై పనిచేస్తున్న బుద్ధిజీవులందరూ జయశంకర్ సార్ ఏ ఆశించిందో ప్రజలందరినీ మమేకం చేస్తూ ఉద్యమం రూపంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి తెలంగాణ జనసేన కోరుతా ఉన్నాను. ఏదైతే ఆ లక్ష్యం కోసం ప్రొఫెసర్ కోదండం గారికి ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. అయ్యా తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో నివేయలేదు, తెలంగాణ నిర్మాణంలో మనం భాగస్వాములు కావాలని చెప్పేసి ఆ సందర్భంలో అన్నప్పుడు విధంగా ఇంకా వెళ్ళాసారని ఆయన విసుక్కుంటూ ఒకసారి ఈ సందర్భంలో కోదండం గారు అంటే లేదండి చేయాల్సిందే, ప్రజల కోసం మనం పనిచేయాల్సిందే అని చెప్పేసి ఆ రోజు గట్టిగా మరి కోదండం గారికి చెప్పడం జరిగింది. మరి ఈరోజు అదే స్ఫూర్తితోటి కోదండం గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ జనసమితి ఏర్పడి గతంలో జేఏసీగా ఉండి ఉద్యమ నిర్మాణంలో మరి ఆ ప్రభుత్వాలు ఆయనను ఏ విధంగా ఇబ్బంది పాలు చేసిందో రాత్రి 2 గంటంగా 1 గంటంగా తలుపులు అలవట్టి మరి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇంకా కొనసాగుతున్నాడు తెలంగాణ పునర్నిర్మాణంలో మనమందరం భాగస్వామ్యం అని చెప్పేసి మనమందరం ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి ప్రొఫెసర్ కోదండం గారి నాయకత్వంలో ఈరోజు పనిచేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మరి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఫలాలందరూ చెందాలని చెప్పేసి కోదండం గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మనమందరం ఒకసారి ఆలోచన చేసి కోదండం గారి నాయకత్వాన్ని మనమందరం బలపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంలో మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు అధికారికంగా మరి ప్రభుత్వాలు ప్రకటించే తప్పిస్తే అధికారికంగా చేయాల్సిన పని మరి సీరియస్గా చేయలేదనేది కొంత బాధగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఎస్ఏ నాయకుడు మరి జయశంకర్ సారు గురించి ప్రచారం చేసుకుంటూ ర్యాలీ వెళ్తే జయశంకర్ సారు జీవితం ఏందో తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాలు డిజైన్ చేసి అది ఆ విధంగా జయశంకర్ జయంతిని కానీ వర్ధంతం చేయాలని చెప్పేసి సూచించడం అది నిజంగా అద్భుతమైంది. మరి ఆ వైపుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నది. మరి గత ప్రభుత్వాలు 10 ఏళ్ళు పరిపాలన చేసి మరి ఎంత నిర్బంధం చేసి తర్వాత ఈరోజు ప్రజాస్వామికంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలో తీసుకొచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా గత ప్రభుత్వంలో ఉన్న వాసనను ఈరోజు పోలీస్ శాఖలో కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికి నిర్బంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికి ధర్నా చౌక్ను రానియకుండా అడ్డుకుంటూనే ఉన్నారు. ఇప్పటికి సభలు సమావేశాలు చేర్చడానికి మరి ఇంకా పోలీస్ వ్యవస్థ అతనే పనిచేస్తూ ఉన్నది. ఇంకా శాంతి భద్రతల విషయంలో కానివ్వండి, దళితుల పట్ల దాడులు కానివ్వండి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వానికైనా ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వానికి బట్టే గతి ఈ ప్రభుత్వానికి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము. ఇప్పటికి నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని దేశద్రోహులుగానో ఏదో విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కట్టిన ప్రతి మీ ప్రభుత్వాన్ని వడకూడదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా మనమందరం ఖచ్చితంగా ఈ వైపుగా జయశంకర్ సార్ ఏదైతే ఆశించిండో ఆ వైపుగా మనమందరం పనిచేయాలని చెప్పేసి అప్పుడే నిజంగా వారికి నిజమైన నివాళులు అర్పించిన వారు అవుతాం. అదేవిధంగా గద్దరన్న గారు నిజంగా తెలంగాణ కోసం పరికల్పించిండు. ఈ ప్రాంతంలో నిరుద్యోగులు చాలామంది చాలా నిరాశతో నిస్పృహతో మరి బతుకుతున్న సమయంలో ఆయన ప్రజలను చైతన్యం చేస్తూ మరి పాటలు పాడుతూ ఉద్యమంలో వచ్చిండు. లక్షల బరిలోకి వెళ్ళిన తర్వాత విధంగా ఆయన మీద మరి ప్రభుత్వాన్ని నిర్బంధం చేసాయి. ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాడు. ఆయన ప్రజాతరపున ఆయన గొంతుకగా పనిచేస్తా ఉన్నాడు. మరి తెలంగాణ కోసం తెలంగాణ సిద్ధార్థకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను TUWJ-IJU ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని ధారపోశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో TUWJ-IJU డివిజన్ అధ్యక్షులు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, శ్రీనివాస్, గోపాల్, కుమార్, దీపక్, బాబర్, షబ్బీర్, గణేష్, రామలింగం తదితరులు పాల్గొన్నారు. తర్వాత అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఈ జర్నలిస్టుల పైన ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం అనేది బాధాకరంగా ఉంది. అయినప్పటికీ ఇప్పటికైనా అయ్యా
సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు జర్నలిస్ట్, మీరు కూడా ఓ చిన్న పత్రికలో లేదా ఓ జర్నలిస్టుగా సేవలు అందించి కూడా మరి మీకు జర్నలిస్టు విలువలేంటి, జర్నలిస్టు బాధలేంటి, జర్నలిస్ట్ కష్టాలేంటి అని కూడా తెలుసయ్యా. అందుకోసమే మరి ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఆరోగ్య కార్డులు కానివ్వండి, మరి వాళ్ళ జీవిత బీమా కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క విషయాలపైన కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తప్పనిసరిగా జర్నలిస్ట్ సమస్యలను పరిష్కరించాలని, మరి జర్నలిస్టులు కనుక వారి యొక్క న్యూస్లకు మౌనం పాటిస్తే ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో ప్రతినిత్యం ఏం జరుగుతుంది అనేది తెలియక అకలాకుతమయ్యే పరిస్థితులు ఉంటాయి. కనుక జర్నలిస్టులను నల్ల బ్యాడ్జీలు ధరించకుండా, మూతులకు బట్టలు కట్టుకోకుండా చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉంది. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము దిగొచ్చి వెంబడే మరి ఈ యొక్క జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మేము ప్రభుత్వానికి కోరుతున్నది ఒక్కటే, తప్పనిసరిగా జర్నలిస్టులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, జర్నలిస్టులకు అర్హత కలిగిన జర్నలిస్టులకు ఏవైతే పథకాలు రావాలో అవన్నిటిని కూడా మీరు తప్పనిసరిగా నెరవేర్చాలని ఈ తాండూరు డివిజన్ శాఖ తరపు నుండి మీకు డిమాండ్ చేస్తూ, మరి మా యూనియన్ సందర్భంగా కూడా ఈరోజు జయశంకర్ సారు విగ్రహం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆ జయంతిని పురస్కరించుకొని ఈరోజు టీయూడబ్ల్యూజే ఐజేయు తరఫున ఆయనకు ఘననివాళులు అర్పించినాము. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసినటువంటి కృషిని ఎన్నడూ మనము మర్చిపోలేము. ఆయన బాల్యం నుండే అనేకమైనటువంటి ఇబ్బందులను, తెలంగాణ ప్రాంతం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను ఆయన గమనించడం జరిగింది. ఆయన వరంగల్ జిల్లా అక్కంపేటలో 1934 ఆగస్టు 6న జన్మించడం జరిగింది. అప్పుడు ఆయన బాల్యంలో, చిన్నతనంలోనే ఆయన చదువుకున్నటువంటి ఆ సమయంలో దాదాపుగా 6-7 తరగతిలో ఉన్నప్పుడే నిజాం ప్రభుత్వం యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది అప్పుడు విద్యా సంస్థల మీద కూడా ఉండేది. ఆయన 6వ తరగతిన నిజాం కీర్తించేటువంటి గీతాన్ని ఆలపించకుండా వందే మాతర గీతాన్ని ఆలపించి ఆయన తెలంగాణ యొక్క ప్రత్యేకతను, మన దేశభక్తిని ఆయన చాటుకున్నాడని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చినటువంటి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ స్థాయిలో అంటే యువకుడిగా ఆయన ఎదిగిన తర్వాత తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన ఎంతో కృషి చేశారు. 1952 ముల్కీ ఉద్యమం దగ్గర మొదలుపెడితే 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎనలేస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మలిదశ ఉద్యమంలో కేసీఆర్ నేతృత్వంలో సార్ చైర్మన్గా జరిగినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన చేసినటువంటి పోరాటము, ఆయన చూపినటువంటి తెగువ, ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క సిద్ధాంతాలు అందరికీ ఆదర్శనీయమని చెప్పుకోవచ్చును. దురదృష్టవశాత్తు సారు 2011 జూన్ 21నే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోకముందే ఆయన మరణించడం జరిగింది. ఆయన యొక్క ఆశయాలను మనం 2014లో నెరవేర్చుకుని 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం అనేదే సాగునీటి పారుదల, నీటి యొక్క పారుదల, సాగునీరు యొక్క పారుదల గురించే జరిగింది. కలాప్న గోదావరిని పెట్టుకొని ఇక్కడ నీటిని కూడా తాగడానికి వీలు లేనటువంటి విధంగా ఆంధ్ర పాలకులు నీటినంతా కూడా వారి యొక్క ప్రాంతాలకు తరలించుకొని పోవడం జరిగింది. అక్కడ ప్రారంభమైనటువంటి ఉద్యమం తర్వాత నీళ్లు నియామకాలు అనే పేరుతో మలిదేశ ఉద్యమం ఎంతో ఆ ఉద్యమంలో ఎంతోమంది అమరులు త్యాగ ఫలితం వల్ల మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. కొత్తపల్లి జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్తగా, అర్పితగా, తెలంగాణ పితగా ఆయన్ని కీర్తిస్తూ ఆయన యొక్క ఆశయ సాధనకు నేటి యువత అందరూ కూడా ఆయన యొక్క ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
యాలాల మండల బీసీ సంఘం అధ్యక్షులు చెన్నారం లక్ష్మణ్ చారి ఆధ్వర్యంలో మంగళవారం తాండూరు టీజీఆర్టీసీ బస్ డిపో ముందు 150 మంది విద్యార్థులతో ధర్నా నిర్వహించారు. రుద్రారం, నాగారం, జుంటుపల్లి, పగిడిపల్లి, అక్కంపల్లి, చెన్నారం గ్రామాలకు ఒకే బస్సు నడపడం పట్ల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం బస్సు సరైన సమయానికి రాకపోవడంతో విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు సమయానికి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం సమయంలో కూడా బస్సులు సమయానికి రాకపోవడంతో ఇంటికి సరైన సమయానికి వెళ్లలేక చీకటి పడుతున్నదని గుర్తు చేశారు. ఈ సమస్యను టీజీఆర్టీసీ డిపో మేనేజర్ సురేష్ కుమార్ కు విద్యార్థులు, బీసీ సంఘం నాయకులు వివరించారు. విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని, అదనంగా ఒక బస్సును నడిపిస్తామని మేనేజర్ చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ గౌడ్, నరేష్, అశోక్, అభిలాష్, మహేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రాబ్లం ఉంటే మనం వేరే ప్రత్యుపాయం చేస్తాము. లేకపోతే ఇంకా నాకు కొత్త బస్సు ఏమైనా వస్తే అంటే నేను అన్నీ మార్పుగా వస్తున్నాయి. నేను వస్తే మ్యాక్సిమం శ్రీశైలం 3 4 వేసాను, గుట్టకి వేసాను, పుణ్యక్షేత్రాలు మనకి శ్రావణ మాసం కాబట్టి హైదరాబాద్కి 8 బస్సులు వేసాను. ఎక్స్ప్రెస్ 4 బస్సులు, ప్రైవేట్ బస్సులు అండి. కొత్తూరు నేను పోయింది కదా, జీవన్కి అది కూడా అంటే ఏ బస్సు వేయటం మన దగ్గర బస్సు ఉంచుకుని నేను డిపోలో పెట్టుకుని ఏం తెచ్చాను. నన్ను నాకు వేసుకుని కూడా నా దగ్గర నిజంగా బండి ఉంది సార్, నువ్వు ఉత్తప్పుడు నేను డిపోలో పెట్టుకుంటున్నావు, నడుపుకోలేదు అంటే నేను తప్ప. నువ్వు చెప్పడం నువ్వు చాలా ఈజీగా చెప్తావు. ఎవరైతే ఇప్పుడు ప్రాక్టికల్గా చేసే వాళ్ళకి తెలుస్తున్నాను. నేను బండి నడపడం పిల్లల గురించి నడపలేదు. బడి బస్సు వేసాను నేను. బడి బస్సు పొద్దున్న మధ్యాహ్నం 2 పూటలు 8 స్కూల్స్ కవర్ చేస్తుంది. ఓంనాయక తండా పోతుంది. ఇంకా నా ఊరి యాలాల మండల కేంద్రంలో మంగళవారం మండల స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మాధవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఒక విలక్షణమైన పార్టీ అని అన్నారు. ఇతర పార్టీలు రాజకీయాలు చేస్తాయి, కానీ బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం మాత్రమే కృషి చేస్తుందని అన్నారు. భారతదేశంలో ఉత్తరప్రదేశ్ ఒక రోల్ మోడల్ గా కొనసాగుతున్నదని అన్నారు. యాలాల మండల తాజా మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాట్లాడుతూ యాలాల మండలంలోని 37 గ్రామ పంచాయతీలలో బీజేపీ తరపున సర్పంచ్ స్థానాలకు పోటీ చేయనున్నట్లు, జెడ్పీటీసీ స్థానంలో కూడా పోటీ చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్, యాలాల తాజా మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, బీజేపీ నాయకులు బాలి శివకుమార్, హైకోర్టు న్యాయవాది అమర్నాథ్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, కృష్ణా ముదిరాజ్, తాండూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగిన వెంటనే 10 రోజుల్లో జిల్లా కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. అవి జరిగిన తర్వాత మండల కార్యక్రమాలు జరుగుతాయి. మండల కార్యవర్గ సమావేశాలు అంటే ఎలక్షన్ లో జరిగేటువంటి ఒక సిస్టమ్ వేరు, సంస్థాగతంగా పార్టీ నిర్మాణం కోసం జరిగేటువంటి కార్యక్రమాలు వేరు. మనం మొన్ననే జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. జిల్లాలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టుకున్నాం. జిల్లాలో ఉన్నటువంటి ఒక సమస్యలు ఏంటి? జిల్లా మొత్తంగా తాండూరు కందిపప్పు ఫేమస్ కాబట్టి కందిపోడు ఏర్పాటు చేయాలని శివసాగర్ బండారు దత్తాత్రేయ కాలం నుంచి పోరాటం సత్యసేవన యాత్ర నుంచి కొనసాగుతున్నటువంటి ఒక శివసాగర్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నదని, ఏదైతే చుట్టుపాలు ప్రాజెక్టు రిపేర్స్ లేకుండా రైతులకు అందుబాటు లేని ప్రాజెక్టుగా ఉన్నదని, జిల్లాలో అనేక సమస్యలు తీసుకొని రాజకీయ తీర్మానాన్ని చేసినాం. అదే రకంగా మండలాలకు వచ్చే వరకు మండలాల్లో కూడా రాజకీయ తీర్మానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ మండలం ఉన్నటువంటి ఒక సమస్యలు ఏంటి, వాటిని గుర్తించి ఒక రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీగా మనం ఒక ఉద్యమాన్ని తీసుకొని మన ప్రజల మధ్య పోవాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని మనం పొందుపరుచుకున్నాం. మనం వస్తూ ఉన్నాం
రాష్ట్రం నుంచి ఇక్కడికి రావాల్సినటువంటి రోడ్ల పరిస్థితి ఏ రకంగా ఉన్నది. మొత్తం మండలాల్లో చూసుకున్నట్లయితే రోడ్లు అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధ్వానం ఎందుకున్నాయి, ప్రజల యొక్క స్థితిగతి ఈ రకంగా ఎందుకున్నది అనేటువంటిది మనము ఒక ఆత్మవిషయంలో విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి రాష్ట్రాల్లో అభివృద్ధి ఏ రకంగా ఉన్నదో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మినీ భారతదేశంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, అక్కడ చాలా వెనుకబడినటువంటి యొక్క జాతులు కులాలు ఉంటాయి. ఆ రాష్ట్రాన్ని కూడా అనేక సందర్భాల్లో అనేక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు పరిపాలన చేసినప్పటికీ మన యొక్క భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత ఇవాళ ఉత్తరప్రదేశ్ యొక్క రూపురేఖలు మారిపోయాయి. అయోధ్య పోయి రాముని దర్శించుకున్నటువంటి వాళ్ళు, కాశీ వెళ్ళినటువంటి వాళ్ళు, లేదా ప్రయాగ వెళ్ళినటువంటి వాళ్ళు ఒకసారి గమనించినట్లయితే ఆ రాష్ట్రంలో ఎక్స్ప్రెస్ వేస్, 4 వేస్, ఆ రకంగా రోడ్లనే కాకుండా అన్ని రంగాల్లో ఉత్తరప్రదేశ్ అగ్రంగా రాష్ట్రంగా ఉండబోతా ఉంది. చిట్ట చివరి వ్యక్తికి అందాలనేటటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి ఏకాత్మ మానవవాద సిద్ధాంతం ఏదైతే ఉందో, నాడు స్వామి వివేకానంద కాంక్షించినటువంటి విషయం, ఈ దేశంలోని ఒక కుక్క కూడా పస్తులుండడానికి వీలేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ దేశంలోని ప్రభుత్వ ఫలాలన్నీ కూడా ఎవరు చివరి వ్యక్తి ఉంటారో అక్కడి నుంచి అందరికీ అందాలి అనేటటువంటి ఒక భావన చేత ఆ యొక్క సిద్ధాంతం మీదనే ఇవాళ భారతీయ జనతా పార్టీ పుట్టుక అనేది జరిగింది. ఇలాంటి పార్టీలో మనందరం పనిచేస్తున్నామంటే నిజంగానే చాలా గర్వించాల్సిన విషయం. ఈ దేశంలో 2 ఎంపీలు ఉన్నటువంటి స్థాయి నుంచి ఈరోజు సుస్థిరమైనటువంటి పరిపాలనను కొనసాగిస్తూ ఒక పటిష్టమైనటువంటి సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థగా, ప్రజాస్వామ్య యుతంగా ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి నాయకులు ఎక్కడైనా ఉన్నారో, ఏదైనా పార్టీ ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. నిజంగానే మనం కాలం ఎగరేసుకొని చెప్పుకోవచ్చు, నేను బీజేపీ కార్యకర్తను, బీజేపీలో ఎందుకు పనిచేస్తున్నానంటే నాకు నామినేటెడ్ పోస్టుల కోసము, అధికారంలో కావాలనో, పలానా అధికారం నాకు హోదా కావాలనో పనిచేయలేదు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు. తాండూరు నియోజకవర్గంలో ఈరోజు యాదవ మండలం అంటే నేను చిన్నప్పటి నుండి స్కూల్లో ఉన్నప్పటి నుండి వింటా ఉన్నాను. బీజేపీ అంటే ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే దాదాపుగా యాదవ మండలం సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా ఉన్నటువంటి అవకాశం వచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయంటే అది కేవలం యాదవ మండలం మాత్రమే. చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఇవాళ అదే తరహాలో ఈ మధ్యనే పార్టీలో వచ్చినటువంటి యువకులందరూ కూడా నిద్రాహారాలకు మాని దశాబ్దాల పోరాటం, బద్దం బాలరెడ్డి గారు కానీ, వెంకయ్య నాయుడు గారు, ఇంకా అనేక మంది మహనీయులు ఈ ప్రాంతం నుంచి ఈ హైదరాబాద్ పార్లమెంట్ గా ఉన్నప్పుడు చేవెళ్ల పార్లమెంట్ గెలుచుకోవాలి, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలనేటటువంటి ప్రయత్నం అందరూ చేశారు. చాలా మంది ఆ ప్రయత్నాలు చేసి అలసిపోయి ప్రాణాలతో లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ మన చిరకాల కోరిక ఇవాళ మనందరి యొక్క కృషి వల్ల నెరవేరిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. సైనికులకు అలాగే మన పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుతున్నాను. వాస్తవానికి మన జిల్లాలో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పడిన తర్వాత జిల్లాలో కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ ఉన్న జిల్లా నాయకులందరికీ కూడా ఒక సూచన కూడా జరిగింది. ఏదైతే ప్రతి చోట జెడ్పీటీసీలుగా ముఖ్యమైన నాయకులందరూ కూడా బయటికి రావాలి. అప్పుడే జిల్లా బలంగా మనము కార్యకర్తలను గవర్నమెంట్ తీసుకుపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి పెద్దల మాధవరెడ్డి గారి రథసారథ్యంలో జిల్లాలో కూడా ప్రతి చోట కూడా జెడ్పీటీసీగా చేసేందుకు కూడా అందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు. అంటే ఏదైతే రాజకీయ పటిమ ముందుకు రావాలంటే ఎవరైతే బలంగా ఆ మండలం నుండి ప్రాతినిధ్యం వహిస్తారో అక్కడి నుండి జెడ్పీటీసీలుగా వారు ప్రాతినిధ్యం వహించినట్టుంటే గ్రామాలలో కార్యకర్తలు అందరూ కూడా ఉల్లాసంగా పనిచేసి పటిష్టంగా ఉండే విధంగా మనం ముందుకు కొనసాగడానికి వీలవుతాం. వాస్తవానికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో 6 గ్యారెంటీలు ఇచ్చేసి లబ్ధి పొంది ప్రభుత్వం ఏర్పరచుకున్నారు.
వాస్తవానికి ఇచ్చిందల్లా ఒక బస్సు, మహిళలకు ఉచిత బస్సు, అదొకటి. తర్వాత ఏదైతే లోన్ మాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పినారో దాన్ని చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిన విషయం, మీ గ్రామాలలో ఎంతమందికి క్రాప్ లోన్ ఉంటే ఎంత పర్సెంటేజ్ వాళ్ళకు క్రాప్ లోన్ మాఫీ అనేది మీరు సర్చ్ చేసుకోండి. ఎవరికైతే మాఫీ రాలేదో వాళ్ళని మీరు కలవండి, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోండి. ఆ విధంగా మనము కార్యకర్తలకు అక్కడ ఉన్న పెద్దలకు ఇప్పుడు హౌసింగ్ ఇస్తామని అంటున్నారు. వాళ్ళు ఇచ్చేది ఎలా ఎంత? ఒక్క అసెంబ్లీకి 3,500 ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఒక గ్రామానికి 10 నుండి 20 వరకు ఒక ఇళ్ళని కూడా కేటాయించడం జరుగుతుండొచ్చు. ఇవన్నీ ఎన్నికలు వచ్చినట్లయితే ఎన్నికల కోడ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తారు. కాబట్టి గ్రామాలలో స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో లబ్ధి ఇస్తామని చెప్పేసి ఉచితంగా రేషన్ కార్డ్స్ ఇస్తాము, ఇల్లు ఇస్తాము అని ఏదో రూపకంగా మండలంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా మళ్ళా ఏకతాటిపైకి వచ్చి ఒక మంచి మెజార్టీని కూడా జిల్లాలోనే మనకు మండల స్థాయిలో ఒక మంచి మెజార్టీని కూడా ఇవ్వడం కూడా జరిగింది. వాస్తవానికి కార్యకర్తల పోరాట పఠనం చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో కూడా సార్వత్రికంగా ఇది కాకుండా స్థానిక ఎన్నికల్లో ఆప్షన్ మన టీఎస్ఎస్ ఎలక్షన్లో కానివ్వండి, మనం అందరం కూడా సన్నద్ధమై ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి మొన్న సర్పంచుల ఎలక్షన్స్ త్వరలోనే వస్తాయని చెప్పేసి ఒక సూచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇంకా సందిగ్ధంలోనే ఉంది, కరెక్ట్ ఒక డేట్ అనేది ఇచ్చారు. కాబట్టి ఏది ఏమైనా ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా మనం అందరం కూడా ప్రతి గ్రామం నుండి ఒక సర్పంచ్, ఆ గ్రామ పంచాయతీలో ఉన్న వార్డు మెంబర్స్ అన్ని కూడా నిలబడడానికి మనం సన్నద్ధం కావాలి. త్వరలోనే మండలికి సంబంధించిన అన్ని గ్రామాలు పర్యటించి ప్రణాళికను కూడా రూపొందించడం కూడా జరుగుతుంది. ఇంకా చెప్పాలనుకుంటే కార్యకర్తలు వారి యొక్క అభిప్రాయాలను ఖచ్చితంగా, ఎందుకంటే మీ ఆలోచనలలో నేను సర్పంచ్గా నిలబడాలి, వార్డు మెంబర్గా నిలబడాలి అని ఆలోచన వచ్చిన ఏ రిజర్వేషన్ వచ్చినా, ఇప్పుడున్న పాత రిజర్వేషన్సే కాకుండా బీసీ జనగణన జరిగినట్లయితే రిజర్వేషన్లో మార్పు వస్తుంది. కాబట్టి మీ గ్రామానికి సంబంధించిన ఏ రిజర్వేషన్ వచ్చినా కూడా ఆ గ్రామంలో మీరు సర్పంచ్గా, వార్డు మెంబర్గా ప్రతి వార్డు నిలబెట్టాలి. ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్గా నిలబెట్టినాడే మన క్యాడర్ మనకు దక్కుతుంది. మనకు మండలంలో ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ప్రతి చోట కూడా నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు కూడా మనం ప్రణాళిక కూడా చేద్దాం. మొన్ననే గెలిచిన మన పార్లమెంట్ సభ్యుడు వారి అందాలు కూడా మన అన్ని ఉంటాయి. ఎన్నో సంవత్సరాలు పెద్దలు చెప్పినట్లు మనం ఎన్నో సంవత్సరాలతోటి ఒక పార్లమెంట్ ను కైవసం చేసుకోవాలని చెప్పేసి కష్టపడుకుంటూ పోయినామే. కానీ అది మొన్న విశ్వేశ్వరుడి రూపాన నరేంద్ర మోడీ గారి అండదండలతో మనకు దక్కడం కూడా జరిగింది. తాండూరు పట్టణంలో శునకాలు విజృంభిస్తున్నాయి. తాండూరు పట్టణంలోని బస్వన్నకట్ట, ముర్షద్ దర్గా, గుమాస్తా నగర్, నూతన మున్సిపల్ కార్యాలయం ముందు తదితర ప్రాంతాల్లో రాత్రిపూట శునకాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. చిన్న పెద్ద యువకులు బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. గత 3 నెలల క్రితం చిన్న బాలుడిని కూడా కుక్కలు చిదిమి వేసిన విషయం తెలిసిందే. కానీ మున్సిపల్ అధికారులు కుక్కల నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇటీవల జరిగిన సాధారణ సమావేశంలో చర్చించి తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఎలాంటి ఆచరణ జరగలేదని పలువురు విమర్శిస్తున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు కుక్కల నివారణ కోసం కృషి చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.